గరిష్టంగా నింపడంతో అవి ఈవినింగ్ వరకు పెండింగ్లో పెట్టారు. ఇంకా వాటి మీద రిజల్ట్ రాలేదు. మరి ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి ఒపీనియన్ దాని మీద వ్యక్తం చేస్తారో, ఎవరు ఏమైనా రిజెక్ట్ అవుతాయి ఏంటి అనేది కాస్త ఆసక్తికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది ఒక పరిణామం. అయితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి 25 లోక్సభ స్థానాలకి నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రచార హోరు విపరీతమైన జోష్లో సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక భిన్నమైన ఇది, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడం, పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దేనికైనా తెగబడే అంగబలం ఆయనకి ఉండడంతో కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆయనేమో పోయినసారి 150 ఇచ్చా, ఈసారి 175 మన అకౌంట్లో పడిపోవాలి అనేది ఆయన స్లోగన్. ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది తర్వాత విషయం. ఇటు చూస్తే ఈ 3 పార్టీల కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఇది ఒక బలమైన వ్యవస్థగా జనంలోకి దూసుకెళ్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కూడా ఈ కూటమికి కలిసి వస్తున్న అంశం. సరే, ఒకవైపు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు అవి కూడా కూటమి గట్టి ముందుకెళ్తున్నా, కాంగ్రెస్ కూడా ఈసారి కొంత తన ప్రభావాన్ని కొంత మేరకు చూపగలుగుతోంది. ప్రధాన పోటీలో ఉంటుందా లేదా అనేది చెప్పడం కష్టం. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఓకే, ఉనికిని చాటుకుంటుంది. మరి పోయినసారిలాగా కాకుండా ఈసారి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బాగా బలహీనపడడం, తర్వాత షర్మిల అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం, అన్నాచెల్లెల మధ్య ఉప్పు నిప్పులాగా సాగుతున్న రాజకీయం, దాంతో జగన్మోహన్ రెడ్డితో చేరిందంతా కాంగ్రెస్ వాళ్లే కాబట్టి వాళ్ళు కొంతవరకు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం, కొంతమంది డైరెక్ట్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చి చేరడం, ఇలాంటి అన్ని పరిణామాల నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ప్రదర్శించగలుగుతుంది ఈసారి. సో దీంతో ఆసక్తికరమైన ఇవి ఉన్నాయి. ఎంతవరకు కాంగ్రెస్ వైసీపీ వ్యతిరేక ఓటుని కాదు, వైసీపీ ఓటుని తీసుకెళ్తుంది అనేది ఒక చర్చ ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తంగా గంపగుత్తగా కూటమికి వస్తుంది. కాంగ్రెస్ కూటమికి వచ్చే ఓటు వైసీపీ ఓటు, అది క్రిస్టియన్ మైనారిటీస్కి సంబంధించిన ఓట్ బ్యాంకుని షర్మిల జగన్ కంటే హార్డ్ కోర్ చర్చ్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి కావడం వల్ల క్రైస్తవ ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి అభిమానులకు సంబంధించిన ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకుని మోసిన వాళ్ళంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేపథ్యంలో వాళ్ళు కానీ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆల్రెడీ టీడీపీకి ఉన్న పాజిటివ్ ఓటు, పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్ ఓటు, అండ్ ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళ ఓటు, ఇవన్నీ కలిసి కూటమి బలమైన ఒక ఓటు బ్యాంకుని ఇప్పటికే స్థిరపరచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ అబ్జర్వేషన్స్. కానీ ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఎలాంటి సర్వేలు కానీ, ఒపీనియన్ పోల్స్ కానీ ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి సర్వేలు. అయితే ఆ సర్వేల్లో వాస్తవం ఎంత, లేకపోతే కల్పితాలు ఎంత, లేక ప్రజల ఓటర్ యొక్క మైండ్ సెట్ని, లేకపోతే మైండ్ గేమ్ ఆడడానికి, ఓటర్తో మైండ్ గేమ్ ఆడడానికి వంటిట్లో కూర్చుని పడగదిలో కూర్చుని రాసే నంబర్ గేమ్ ఎంత, ఇటువంటి చాలా అనుమానాలు ఉన్నా కూడా కొన్ని వస్తున్న సర్వే రిపోర్ట్స్ మీద కొంత నమ్మకం, కొంత ఆసక్తికరంగా ఉండడంతో కొంత ప్రజలు, ఓటర్లు, పార్టీలు వాటి వైపు చూస్తున్నాయి. వాళ్ళు చేసింది అఫీషియల్గా అనౌన్స్ చేయడంలా, ఎందుకంటే ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి సోషల్ మీడియా మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి సోషల్ మీడియాలో ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. దానికి బ్రేకులు లేవు, దానికి పగ్గాలు లేవు, తిరుగుతూనే ఉన్నాయి. అందులో లేటెస్ట్గా ఐప్యాక్ సర్వే ఒకటి బయటికి, ఈ సర్వే ఐప్యాక్ చేసిందనే పేరుతో వైసీపీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి ఎట్లాగో లీక్ అయింది మొత్తానికి. ఆ లీక్ అయిన సర్వే ఇప్పుడు వైసీపీని దడపుట్టిస్తోంది. ఎలా ఉంది అంటే ఐప్యాక్ ఇచ్చిన సర్వే అంతా 50 సీట్ల లోపే ఉండే అవకాశం ఉంది వైసీపీకి. దాదాపు 120 వరకు
ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది అని నంబర్తో సహా జిల్లాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సీటుకి ఏ సీట్లు ఎవరు అనే తరహాలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఆ సర్వే మనకి. అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల అది చూపించకూడదనే ఉద్దేశంతో నేను చూపించట్లేదు, కానీ అంత ఇదిగా వచ్చింది. అయితే ఐప్యాక్ పేరుతో ఉంది కాబట్టి దాన్ని చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా 1-2 సంస్థలు కూడా సర్వేలు ఇస్తున్నాయి. ఆ సర్వేలో కూడా ఇంచుమించు దీనికి కొద్దిగా అటు ఇటుగానే నంబర్సు 125, 130 సీట్స్ వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది అనే రకంగా ఎక్కువ సర్వేలు చూపిస్తున్నాయి. అయితే ఈ సర్వేల్లో ఉన్న ఫ్యాక్ట్ ఎంత, ఉన్న ఫ్యాక్ట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా ఈ సర్వేలు, లేకపోతే కూటమికి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయా, తక్కువ సీట్లు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని అంటే కొంతమంది ఏమనేవాళ్ళు అంటే అప్పట్లో ఈసారి వైసీపీకి 20-30 సీట్ల కంటే ఎక్కువ రావు అనేది కాస్త ఇప్పుడు 40-50 దగ్గర మీటర్ తిరుగుతూ ఉంది ఇలా ఈ సర్వేల్లో. సో అందువల్ల అది ఎంతవరకు నిజంగా అంత ఉందా? ఎందుకంటే రాయలసీమ లాంటి ప్రాంతాల్లోనే విపరీతమైన వ్యతిరేకత. నిన్న రాజంపేట మనం సభ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ఏర్పాటు చేసిన సభ చూసినట్టయితే రాజంపేటలో నెవర్ బిఫోర్ ఎవర్ సినిమాలో చెప్పినట్టుగా అంత క్రౌడ్, అసలు ఒక వేవ్ లాగా కదులుతూ ఉన్నారు జనం, నిలబడడానికి కూడా చోటు లేకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మరోవైపు నిన్న నామినేషన్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన ర్యాలీలో కూడా జనం లేరు, అంతా నిన్న 2000 కూడా రాలేదు. పోయినసారి అయితే చాలా పెద్ద ఎత్తున చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మరి రాయలసీమలో అంత వీక్గా ఉంది, మరి ఎలా వస్తాయి ఇన్ని సీట్లు? సో ఒకవైపు ఏమో బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. అయితే ఈ బెట్టింగ్లో కూడా గేమ్ ఏదో నడుస్తోంది. వాళ్ళే వైసీపీ నాయకులే బెట్టింగ్లు కాసి ఒక మౌత్ పబ్లిసిటీని ఏదో రేజ్ చేయాలన్నట్టుగా చేస్తూ క్రమంగా ఇప్పుడు మళ్ళీ జోరు తగ్గించారు. ఆ డబ్బులన్నీ చేతిలోకి వచ్చిందని ఇప్పుడు జోరు తగ్గించి మళ్ళీ రివర్స్ గేమ్ మొదలెట్టారు. ఇప్పుడు కూటమి గెలుస్తుంది మళ్ళీ ఈ రకంగా మొదలెట్టారు. సో ఈ బెట్టింగ్ గేమ్ ఎలా ఉంది, ఈ అంశాల మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సీనియర్